మీరు ఇటు చూడొచ్చు ఎంత ఘోరంగా ఉన్నాయో, మొత్తం గబ్బిలాలే. అందుకే కావచ్చు ఈ ఊరోళ్ళు కూడా దాదాపు ఎవరు రారు అని అనేది. చూడొచ్చు గబ్బిలాలు ఎలా లేచారు చూసారా. గబ్బిలాలు చూడొచ్చు ఎలా వెళ్దాం. అంటే చూడొచ్చు ఇదంతా చెట్టు మొత్తం ఎంత లోతుకి వెళ్తుందో, అడుగు పెడితే లోతుకి వెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఇట్లా ఇలా వస్తున్నాయి చూడొచ్చు. చూసారుగా మనం ఇటువైపు వచ్చాం, ఇక్కడ కూడా చూడొచ్చు ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ చూడొచ్చు ఇదంతా ఏదో రన్నింగ్ ట్రాక్లు ఉన్నట్టుంది. ఇదంతా నేచురల్ ఫార్మేషన్ చూడొచ్చు. చూడొచ్చు మొత్తం నేచురల్ ఫార్మేషన్ ఎలా ఉందనేది మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇదే నాకు తెలిసినంత వరకు ఆవు పొదుగు మోడల్ చూడవచ్చు కనిపిస్తుంది. ఇదే మనం ఇంతకుముందు యూట్యూబ్ వీడియోస్లో చూసింది కోడి అని అంటారు చూడండి, అది ఇదే. ఎలా ఉందో ఆకారం చూడవచ్చు, కోడి ఆకారం చూడండి. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది చూడు క్లియర్గా. కోడి కింద కాళ్ళు ఉండే అది మనకు ఇంతకుముందు చూపించింది. చూస్తున్నారుగా ఎలా ఉందని. ఇక్కడ చూడవచ్చు పొదుగు లెక్క ఎట్లా ఫార్మేషన్ అయింది నేచురల్గా. చూస్తున్నారుగా గుహలు అనేటివి ఎలా ఉంటాయి. మామూలుగా గుహలు ఉంటాయి, నాకు ఓన్లీ అడ్వెంచర్తో పాటు గుహ కావాలంటే మాత్రం చూడవచ్చు. పాము ఆకారం, పాము మొత్తం ఇది పాము లెక్క ఉంది, దీని తల లెక్క ఉంది. ఇక్కడ చూడవచ్చు ఈ వేర్లు అనేటివి చేశారు మొత్తం, ఇందులో వాతకపోయింది వేర్లు అనేటివి. ఇది వచ్చేసి మనకు పాము తలకాయ భాగంలో ఉంది చూడవచ్చు, పాము తలలాగా. చూస్తున్నారు నేచురల్ ఫార్మేషన్ అయిన శివలింగాన్ని చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. అయితే ఇవాళ మనం మైలారం గుహలు చూడడానికి వచ్చాం. అయితే ఈ మైలారం వచ్చేసి గణపురం మండల్, జయశంకర భూపాలపల్లి డిస్టిక్లో ఉంది. అంటే ఇక్కడ నుంచి చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మైలారం గుహలు, తర్వాత వచ్చేసి కోటగుళ్ళు, అక్కడి నుంచి రామప్ప ఇలా చూడవచ్చు. అయితే మనం ఇవాళ మైలారం గుహలకు వచ్చాం. ఇక్కడ ముందుకు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అనేది నడిస్తే మైలారం గుహలు వస్తాయట. అయితే మీరు యూట్యూబ్ వీడియోలో చాలామందిని చూసినట్టు ఇక్కడ ఎవరైనా చూపించేవారు ఉంటాడా అంటే, ఇక్కడ బాగా తెలిసిన వ్యక్తి ఎవరైతే గుహలు చూపించాడో అతను రీసెంట్గానే ఆరోగ్యం బాగాలేక చనిపోయిందట. అయితే ఇప్పుడు మనకు గుహలు చూపించడానికైతే ఎవరు రాలే, అంటే ఊరు వాళ్ళు మేమే ఊర్లే అని అంటున్నారు. ఎట్ అవర్ ఓన్ రిస్క్, మన సొంత రిస్క్ మీద మనం వెళ్తున్నాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దాదాపు అయితే ఇక్కడ మీద చూపించే వాళ్ళైతే వీళ్ళు లేరు. ఫ్యూచర్లో వీడియోస్ ఎవరైనా రిస్క్ చేస్తే తప్ప మళ్ళీ ఈ గుహలు అయితే దాదాపు చూపించరు, ఎందుకంటే ఎవరికి ఇక్కడ నేను చూసినంత వరకు అయితే చూపించే వాళ్ళైతే ఎవరు లేరు. ఊరు వాళ్ళు కూడా మేమే వెళ్తలేము ఆడికి అని చెప్పడం జరుగుతుంది. సరే మనం అయినా కూడా చూద్దాం. అందులో లోపల రాతి మీద అది నేచురల్గా ఫార్మేషన్ అయిన పులి ఉందట, కోడి ఉందట, తర్వాత నాగపడిగ, తర్వాత శివలింగం ఉందట. మనం చూద్దాం, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. గుహలు అయితే కొంత దూరం నడిచిన తర్వాత వస్తాయట. ఎవరు కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కొద్దిగా అడ్వెంచరస్గా ఉంటుంది. ఎక్కువ శాతం అయితే చాలా ఎక్కువ వేల సంఖ్యలో గబ్బిలాలు అనేటివి ఉంటాయి. చూద్దాం ఎలా ఉందనేది వీడియో. దాదాపు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడడానికే ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం పదండి. అడవిని చూస్తున్నారు కదా, ఇక్కడ మనం తప్ప ఎవ్వరూ లేరు ఈ అడవిలో. చూడడానికి మాత్రం ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూద్దాం పదండి. దాదాపు ఇక్కడ ఒక్క మనం తప్ప ఎవ్వరూ లేరు.
అయితే ఇప్పుడు మనం ముందుకెళ్ళే ముందు మీకు ఒకటి చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక బండ కనిపించే దూరం నుంచి చూడండి, ఇది మొసలి మూతి, కేవలం మూతి మోడలే. ఇక్కడ ఇంకో బండ ఉన్నది, ఇది చూడవచ్చు, ఇది ఒక రకంగా ఉంది. ఇక ఇక్కడ చూడవచ్చు పంది మూతి ఉంటుంది చూడండి, ఓన్లీ మూతి బాగా పంది అట్లున్నది. ఇక్కడ చూడవచ్చు ఈ కటింగ్, ఇది మూతి బాగాన పంది తలకాయ లెక్కనే ఉంది ఈ బండ. చూడవచ్చు ఇక్కడ ఈ బండలు, ఈ బండ కూడా చూడవచ్చు పాము ఆకారంలో. అంటే దగ్గర నుంచి అలా చూస్తే వేరున్నది, దూరం నుంచి చూస్తే ముసలి తలకాయ, పంది తలకాయ, ఇక్కడ పాము లెక్క ఉంది. ఇంకా లోపల చూద్దాం ఎలా ఉందనేది. ఆ పైన కనిపిస్తున్నాయి చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తా. ఇవే ఆ గుట్టలు, మనం మీదికి వెళ్ళేది అక్కడికి చూద్దాం పదండి. ఇప్పుడు మనం పైకి వచ్చాం, చూడవచ్చు. ఎటు చూసినా కూడా స్వరంగాల మాటలే ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే చూపించేవారు లేరు కాబట్టి కొద్దిగా కష్టమే అవుతుంది చూడేందుకు. చూడవచ్చు ఎంట్రన్స్ చిన్నగా ఉంటుంది, లోపలికి వెళ్ళే కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఈ రెండు కూడా చూడవచ్చు సొరంగ మార్గాలు. మనం ఎటైతే వెళ్ళాలనో అటు ఇప్పుడు వెళ్దాం, కొద్దిగా అడ్వెంచరస్గా ఉంటుంది, చూద్దాం పదండి. ఇక లైట్ అదే ఇక్కడ చూడవచ్చు, మనం ఒక గుహ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడికి లోపలికి అయితే దిగుతున్నాం. ఇక్కడ ఏముందో చూద్దాం ఫస్ట్, ఒక నిమిషం ఆగండి. ఇందులో అయితే ప్రస్తుతానికి ఏం లేదు, మీకు నేచురల్ ఫార్మేషన్ అయితే చూపిస్తా, ఒకసారి చూడండి. చూస్తున్నారుగా చెట్టు వేరు అనేది ఎంత లోపలికి వచ్చేదో చూడవచ్చు. చూడవచ్చు ఎలా ఉందనేది. ఇటువైపు నుంచి అయితే ఎక్కువ దారి లేదు, ఇటు వరకే ఉంది. ఇక్కడైతే ఫార్మేషన్ చూసారు కదా ఎలా ఉందనేది, నేచురల్ ఫార్మేషన్. మనం ముందుకెళ్ళి ఇంకెన్ని చూద్దాం. మనం ఇట్లా స్ట్రైట్గా రావాలి. ఎవరైనా తొవ్వ తెరవని వారి గురించి అయితే హెల్ప్ఫుల్ అవుతుందని ఈ దారి వీడియో కూడా పెట్టాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఆల్రెడీ స్టార్ట్ అయింది గబ్బిలాల వాసన. చూస్తున్నారుగా, ఇలా ముందుకెళ్ళాలి. ఇక్కడ ముందుకు అనేది వెళ్తే ఇక్కడ చూడవచ్చు, ఇదంతా గుహే. ఇది వచ్చేసి ఈ గుహకు ఎంట్రన్స్. చూసారుగా, ఇదే ఆ గుహ ఎంట్రన్స్. ఇందులోకే మనం వెళ్ళబోతున్నాం. చూడవచ్చు చుట్టూ ఎలా ఉందో. చూస్తున్నారుగా, మనం ఇప్పుడు ఈ గుహ లోపలికి దిగుతున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు ఎలా ఉందో. చాలా దారుణంగా ఉంది. లోపల చూడొచ్చు ఎంతో భయంకరంగా ఉంది. లోపలికి మీరు వస్తే చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది. చూస్తున్నారుగా గుహ అనేది ఎలా ఉందో చూస్తున్నారుగా. మొత్తం వేర్లపై కప్పేసినట్టుంది కదా, చూస్తున్నారు. లోపలికి అనేది మనం దిగుతున్నాం ఇప్పుడు. మీరు చూడవచ్చు, ఎక్కడ చూసినా కూడా గబ్బిలాలేది.
ఇక్కడ చూసినా కూడా గబ్బిలాల షీటే. వట్ట కట్టె జాబ్ ఈ కట్టె. ఇప్పుడు మనం దిగాం, చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా, ఇవన్నీ గబ్బిలాల షెట్టే చూస్తున్నాం కదా. ఇక్కడ కొద్దిగా గబ్బిలాలు అయితే విపరీతంగా ఉంటాయి, మీరు చూడొచ్చు. లైట్ అయితే బంద్ చేయాలి. మనం గుహ లోపలికి వచ్చాం. ఇక్కడ దాదాపు కొన్ని లక్షల గబ్బిలాలే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా గబ్బిలాల షెట్టే, వాటి యొక్క మల విసర్జన చూస్తున్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లో లైట్ కూడా మీదికి పడద్దు, మీదికి పడ్డాయా కొన్ని లక్షల గబ్బిలాలు అనేవి లేవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, కొద్దిసేపు ఆగండి, కొద్దిగా డార్క్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా జాగ్రత్త. కొన్ని లక్షల అది నాకు అనిపించదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొద్దిగా ముందుకెళ్ళినాక చూపిస్తే ఇక్కడ ఏం కనిపించేది కాబట్టి ఇది హిందీ చూస్తున్నారుగా. ఇది కొద్దిగా మొత్తం చీకటి ఉంటుంది, కాకపోతే ఇక్కడ చూడొచ్చు లైట్ ఎక్కడ పడుతుంది అక్కడ మొత్తం ఇవన్నీ వ్యర్థాలే. ఇవన్నీ వ్యర్థాలే. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన మీద కొన్ని లక్షల గబ్బిలాలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇదంతా వ్యర్థమే, ఇది మలమే. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మా డానా లైట్ కొడితే చూస్తారు మీరు, ఇదంతా ఈ గబ్బిలాల వ్యర్థమే. ఇటు పక్క కనిపిస్తుంది చూడండి, ఇదంతా వ్యర్థమే గబ్బిలాలది. మొత్తం మట్టి రూపకంగా అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఓపిక పడితే అయిపోతుంది. ఇదంతా మొత్తం దిగబడుతుందంటే చూడొచ్చు ఏ రేంజ్లో ఉందో గబ్బిలాలు. చూసారుగా. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళాం, ఇక్కడ మీకు చూడొచ్చు కనిపిస్తుంది వాటి మలం అనేది ఎలా ఉందనేది. గుహలు చూసారుగా ఎలా ఉందో. ఇది వచ్చేసి గుహలు, ఇవి చూస్తున్నారుగా ఎలా ఉందనేది. ఫ్యాన్ సౌండ్ వచ్చినట్టే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎలా ఫార్మేషన్ ఉందో నేచురల్గా. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దాదాపు ఎలా ఉందో. పైన మాత్రం కొన్ని లక్షల గబ్బిలాల సౌండ్. మీదికి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు గబ్బిలాలు ఎలా తిరుగుతున్నాయో, చుట్టూ ఆట ఆడుతున్నాయి, చూస్తున్నారుగా. ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నారుగా. మనం అటే వెళ్తున్నాం ఇప్పుడు, చూడొచ్చు. మీరు ఇటు చూడొచ్చు ఎంత ఘోరంగా ఉన్నాయో, మొత్తం గబ్బిలాలే. అందుకే కావచ్చు ఈ ఊరోళ్ళు కూడా దాదాపు ఎవరు రారు అని అనేది. చూస్తున్నారు ఎలా ఉందో గుహ, మొత్తం గబ్బిలాలే చూడొచ్చు. చూస్తున్నారుగా. అదంతా కింద మట్టి మాడలు ఉన్నది, మొత్తం వాటి షెట్టే చూడొచ్చు. చూడొచ్చు ఎలా ఉన్నాయో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది డిఫరెంట్గా ఉంది.
ఇది ఏం చెట్టు ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే ఐడియా ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి. చూడవచ్చు ఎలా ఉందనేది. చూస్తున్నారుగా టాప్ ఎలా ఉందనేది చూస్తున్నావుగా. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం, చూద్దాం ఇక్కడ ఎలా ఉందనేది. చూస్తున్నాం ఇదంతా గబ్బిలాల చెట్టు. చూస్తున్నాము పైన చూడవచ్చు, ఇది మొత్తం గబ్బిలాల స్థావరమే. చూస్తున్నారుగా ఎలా ఉందనేది. చూడవచ్చు గబ్బిలాలు ఎలా లేచారు. చూసారా? గబ్బిలాలు చూడవచ్చు ఎలా ముందుకెళ్దాం. చూస్తున్నారుగా ఇదంతా గబ్బిలాల చెట్టు. పైకి చూస్తే క్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. గబ్బిలాలు మొత్తం మల విసర్జన చేస్తున్నాయి. అయితే ఇక్కడ గబ్బిలాలే కాదు, ఇక్కడ చూడొచ్చు ఈ ఫెదర్స్, ఆకులు, ఇక్కడ జంతువులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమీ లేదు. చూస్తున్నారు అటు వెళ్ళే ముందు ఒక్కసారి ఇటు చూద్దాం ఇటు ఏముందనేది. ఇక్కడ ఏం లేదు, ఇదంతా గబ్బిలాల చెట్టే. చూస్తున్నాగా ఇదంతా గబ్బిలాల చెట్టే. ఇదంతా గబ్బిలాల చెట్టే. ఎంత చెట్టే గబ్బిలాలది. అబ్బా మీరు అటువైపు పోరు, అటే పోవాలి. అటే, ఇటు కాదు, అటు అవతల వైపే స్టేటు. ఇక్కడ చూడచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది పాము ఆకారంలో ఉంది. మీకు కనిపించిందా? ఇది చూడచ్చు మీరు, పాము ఆకారం. పాము మొత్తం ఇది పాము లెక్క ఉండి దీని తల లెక్క ఉంది. ఇక్కడ చూడచ్చు మీరు, ఈ వేర్లు అనేటివి చూసారుగా, మొత్తం ఇందులో వాతకపోయినాయి వేర్లు అనేటివి. ఇది వచ్చేసి మనకు పాము తలకాయ భాగంలో ఉంది. చూడవచ్చు పాము తలలాగా. చూస్తున్నారుగా. ఇంకిట ఏమైనా ఉందో చూద్దామా? ఇంకిట ఏముందో చూద్దాం ఒక్కసారి. చూస్తున్నారుగా. ఇక్కడ ఇటు పక్క ఎలా ఉందనంటే ఒక రూమ్ మోడల్ ఉంది. అటు ఏముందో ఒకసారి చూసి వెళ్దాం. ఇది వచ్చేసి బయటికి వెళ్ళే దారి ఉన్నట్టుంది. చూస్తున్నారుగా. చూడచ్చు ఎలా ఉందనేది. అంటే ఇది చూడచ్చు, ఇదంతా షెట్టు మొత్తం ఎంత లోతుకి వెళ్తుందో, అడుగు పెడితే లోతుకి వెళ్తుంది. ఇదంతా గబ్బిలాల షెట్టు. ఇక్కడ చూసాం కదా పాము, అది మాత్రం ఎవరు చూపించలే ఇంతవరకు ఆ పాము అనేది. ఇక్కడ ఒక సొరికి ఉంది, ఏడుదాకా సొరిక నిండా గబ్బిలాలే మీరు చూడవచ్చు. అటు వెళ్ళకుండా ఇక్కడ మూత్రం నిల్చుంటే మాత్రం రెయిన్ అయితే పడుతుంది, అట్లా పడుతుంది. ఏంటిదనేది మీకే అర్థమవుతుంది. ఈకలు చూడవచ్చు, ఇవి గబ్బిలాలు కాదు. ఇక్కడ ఒక ఆకారం ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఆకారం ఉంది.
చూస్తున్నారుగా, ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మీరు చూస్తున్నారుగా, చూడండి ఎట్లు ఎలా వస్తున్నాయో చూడవచ్చు. చూస్తున్నారుగా, ఎంత షెట్టే గబ్బిలాలి. స్మెల్ మాత్రం విపరీతంగా వస్తుంది చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు, ఇంటికి తిండి ఏడ దొరుకుతుందో కానీ పూడైతే ఘోరంగా పోతాయి. చూడవచ్చు, చూసారుగా, మనం ఇటువైపు వచ్చాం. ఇక్కడ కూడా చూడవచ్చు ఎలా ఉందనేది. అయితే ఇక్కడ చూడవచ్చు, ఇదంతా ఏదో రన్నింగ్ ట్రాక్లు ఉన్నట్టుంది. ఇదంతా నేచురల్ ఫార్మేషనే చూడవచ్చు. చూడవచ్చు, మొత్తం నేచురల్ ఫార్మేషనే. ఎలా ఉందనేది మీరు ఇక్కడ చూడవచ్చు. చూస్తున్నారుగా, ఇదంతా నేచురల్ ఫార్మేషన్. ఆ బండలు చూడవచ్చు, కింద పడతట్టున్నట్టున్నాయి. చూస్తున్నారుగా, ఇదంతా షెట్. గబ్బిలాలు చూడవచ్చు, ఏడ చూసినా అవే ఉన్నాయి దాదాపు. ఇక్కడ చూడవచ్చు, ఇదే నాకు తెలిసినంత వరకు ఆవు పొదుగు మోడల్ ఉంది. చూడవచ్చు, కనిపిస్తుందిగా. మళ్ళీ కోడి, ఇంతకుముందు చెప్పారు కదా మన కోడి అని, ఆ కోడి కూడా ఇక్కడే ఉంది. మీకు చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మన ఇంతకుముందు యూట్యూబ్ వీడియోస్లో చూసింది కోడి. కోడి అని అంటారు చూడండి, అది ఇదే. ఎలా ఉందో ఆకారం చూడవచ్చు, కోడి ఆకారంలో ఉంది కదా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే కోడి కనిపిస్తుంది. ఇది కోడి. ఇంకా నేను మొబైల్ లైట్ కూడా పెట్టేందుకు ట్రై చేస్తా. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది చూడు క్లియర్గా. కోడి కింద కాళ్ళు ఉండే అవి మనకు ఇంతకుముందు చూపించింది. బహుశా ఇంకా చూపించచ్చు ఎవరైనా, లేదంటే ఇదే లాస్ట్ వీడియో కావచ్చు నాదే. ఎందుకంటే ఎవరైనా దాదాపు రిస్క్ చేస్తే తప్ప. ఆ వెనక సైడ్ చూడవచ్చు మీరు. ఇప్పుడు చూడడానికి మాత్రం అది పాము లెక్క ఉంది. చూస్తున్నారు కనుక పాము తల లెక్క ఉంది. ఇక్కడ మాత్రం ఇది చూడవచ్చు మీరు. మీకు ఒకసారి కిందికి వెళ్ళి చూపిస్తా. ఆవు పొదుగు మోడల్ ఉంది. చూస్తున్నారుగా ఎలా ఉందనేది. ఇదంతా షెడ్. చూస్తున్నారుగా, అంత నేచురల్ ఫార్మేషనే. చూసారుగా. ఇప్పుడు మనం అటు పైకి వెళ్తున్నాం. అక్కడ చూడవచ్చు, పైన కూడా అక్కడ తేనె తెట్టు ఉంది. చూడవచ్చు ఎలా ఉందనేది. ఇక్కడ నుంచి చూస్తే ఆ బండ పాము కప్పేసినట్టుంది. చూడవచ్చు మీరు, ఏదైతే బండ ఉందో అది, ఆ బండ పాము వలె కిందికి ఆనకొండ దిగినట్టు ఇటు పక్క కళ్ళు చూడవచ్చు. దగ్గరికి అయితే కనిపించేది పాము మెల్లిగా దిగినట్టు పుట్టలకు దిగుతుంది. చూడవచ్చు గుడ్ల కోసం. ఇది వచ్చేసి ఇలా ఉంది గుహ. చాలా భయంకరంగా ఉంది. చూడవచ్చు
రిస్క్ చేసాం. ఇక్కడ తిరుగుడు అవుతుంది. ఒకసారి అంగ నుంచి అయితే ఇంకో దిక్కు, ఇంకో దాని నుంచి అయితే వేరే దిక్కు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇదంతా చూడవచ్చు, ఇదంతా షెట్ గబ్బిలారని చూడవచ్చు. పల్లె గుర్తని వీటికి ఇదే పని ఉన్నది, తినుడు ఎగురుడు. స్కూల్లో పాలే ఇటు మనం చూస్తాం కదా, ఇటు మనం పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి లెఫ్ట్కి చూసేద్దాం ఎలా ఉందనేది చూద్దాం. ఈ గుహలు చూడవచ్చు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఈ చెట్లు చూడవచ్చు, ఈ గుహ లోపట వేర్లు ఎలా వచ్చాయో చూడవచ్చు. చూస్తున్నారుగా, ఇటువైపు చూడవచ్చు పాము ఆకారం. ఇక్కడ నుంచి వెళ్తున్నాం మనం. ఇటు అనేది వెళ్తున్నాం మనం బయటికి. చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు పొదుగు లెక్క ఎట్లా ఫార్మేషన్ అయిందో నేచురల్గా. చూస్తున్నారుగా గుహలు అనేటివి ఎలా ఉందో. మామూలుగా గుహలు ఉంటాయి, నాకు ఓన్లీ అడ్వెంచర్తో పాటు గుహ కావాలంటే మాత్రం చూడవచ్చు. ఇది చూడవచ్చు, పాలాలు ఉన్నట్టు ఉన్నాయి మొత్తం. వీటికి ఏం పని లేదు, ఇదే పని ఉన్నట్టున్నాయి. ఓకేనా, ఓకే లోపలికి వెళ్దాం. ఇంకా చూడవచ్చు ఎలా ఉందో పైకి. చూస్తున్నారుగా, మనం బయటికి వెళ్తున్నాం. నాకు కనిపించినవి అయితే ఇవి చూసారుగా. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తున్నాం. చూడవచ్చు మొత్తం పుట్టర్ లెక్క ఫార్మేషన్ అయింది. ఎలా ఉన్నాయో చూడవచ్చు, పుట్టర్ లెక్క. ఆనగా కూడా పోవచ్చు, 2 తొవ్వలు. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, ఇగో మీరు చూడవచ్చు కాలు మొత్తం నిండిపోతుంది ఇందులో. ఇక్కడ చూడవచ్చు ఊడాల మర్రి ఎలా ఉన్నాయనేది. మొత్తం గబ్బిలాలే. చెట్టు చూడవచ్చు ఎలా ఉందో, కొన్ని వందల గబ్బిలాలు ఇక్కడ. ఇక్కడ చూడవచ్చు మీరు, చూస్తున్నారుగా కొన్ని వందల గబ్బిలాలు ఉన్నాయి. ఇప్పుడు మనం నేచురల్గా ఫార్మేషన్ అయినటువంటి శివలింగాన్ని చూడడానికి వెళ్తున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న గుహలో వెళ్ళాలి. చూడసారుగా శివలింగం ఎలా ఉందో. చూసారుగా, ఇందులో నుంచి బయటికి వెళ్ళాం. చూడవచ్చు ఎలా ఉందనేది. చూస్తున్నారుగా, గుహలు అనేది చాలా డేంజరస్గా ఉంది. తెలిసిన వ్యక్తి ఉంటే తొందరగా అయిపోయేది. మేము ఎత్తుక్కునేసరికి ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా టైం పట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలానే మరిన్ని వీడియోలు వస్తాయి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్.